పరం శాంతి పరం శాంతి పరం శాంతి. ఈరోజు మనం ఒక మహత్తరమైన సత్యంపై మనస్సు పెట్టి చర్చించుకుందాం. సూర్యనారాయణ దేవుడు ఎలా సృష్టించబడ్డారు, ఎవరు సృష్టించారు, ఎందుకు సృష్టించారు, మరియు ఎన్నో ఖరబుల సంవత్సరాలుగా ఆయన ఎలా జ్వలిస్తూ ఉన్నారు. మన బ్రహ్మాండానికి త్రిమూర్తులు ఉన్నారు: బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు. బ్రహ్మ సృష్టి చేస్తారు, విష్ణువు పోషణ చేస్తారు, మహేశ్వరుడు లయం చేస్తాడు. నారాయణుడు అంటే లక్ష్మీనారాయణ స్వరూపుడైన మహావిష్ణువు. భూమిపై చీకటి వ్యాపించిన సమయం ఒకటి ఉండేది. అప్పుడు భూమికి వెలుగు అవసరమైంది. అప్పుడు మహావిష్ణువు తన ఆత్మ నుండి పరమ అగ్నితత్వాన్ని వెలికితీసి ఒక దివ్యశక్తి శకలాన్ని సృష్టించారు. ఆ శకలమే సూర్యుని ఆదిరూపం అయ్యింది. ఆ పరమ అగ్ని నుండి అగ్నితత్వం ఉద్భవించింది. ఆ అగ్ని నుండి ప్రకాశం వ్యాప్తి చెందింది. భూమిపై వెలుగు పరచబడింది. బ్రహ్మ యొక్క ఒక సంవత్సరం మనుష్య సంవత్సరాల ప్రకారం 31 కరోడి 10 అరబ్ 40 కోట్లు సంవత్సరాలు అని పురాణాలలో చెప్పబడింది. ఈ విధంగా లెక్కిస్తే బ్రహ్మ యొక్క 40 సంవత్సరాల ముందు సూర్యుని సృష్టి జరిగినట్లు భావించబడుతోంది. ఆ సమయంలో ఇతర గ్రహాలు లేవు. కేవలం భూమి మాత్రమే ఉండేది. సూర్యుడు భూమికి చుట్టూ ప్రకాశమిచ్చేవారు. శాస్త్రాలలో చెప్పబడింది, సూర్యుడు 7 గుర్రాల రథంపై సంచరిస్తాడని. ఆ 7 గుర్రాలు 7 లోకాలను, 7 రశ్ములను, 7 శక్తులను సూచిస్తాయి. ప్రారంభంలో పరమ అగ్ని సున్నితమైన తత్వం. క్రమంగా అది స్థూల అగ్నిగా మారింది. అగ్నితత్వం వాయువును ఆకర్షించింది. వాయువు అగ్నితో కలిశాక మరింత అగ్ని ఉద్భవించింది. ఇలా సూర్యుని శక్తి పెరుగుతూ వచ్చింది. క్రమంగా సూర్యుని గురుత్వాకర్షణ పెరిగింది. దాని చుట్టూ గ్రహాలు ఆవిర్భవించాయి. కొన్ని గ్రహాలు దగ్గరగా ఉండి దహనమయ్యాయి. కొన్ని దూరంగా వెళ్లి స్థిరపడ్డాయి. ఈ విధంగా నవగ్రహ వ్యవస్థ ఏర్పడింది. శాస్త్రవేత్తలు చెబుతున్నారు, సూర్యునిలో హైడ్రోజన్ దహనం చెంది హీలియంగా మారుతుంది అని. ఇది అగ్నితత్వం యొక్క భౌతిక వివరణగా భావించవచ్చు. సూర్యునిపై కనబడే నల్ల మచ్చలను సూర్యకళంకం అంటారు. అవి అగ్నితత్వం తక్కువగా ఉన్న ప్రాంతాలు అని చెబుతారు. అయితే సూర్యుని దివ్యశక్తి ఎప్పటికీ నిలిచిపోదు. పురాణాలలో సూర్యుని కుమారుడిగా కర్ణుడు చెప్పబడతాడు. యమధర్మరాజు, యమునాదేవి కూడా సూర్యుని సంతానం అని చెప్పబడుతుంది. ఈ విధంగా సూర్యుడు కేవలం ఒక తార మాత్రమే కాదు, ఒక దివ్య చైతన్య మూలం అని భావించబడుతోంది. బ్రహ్మాండం నిరంతరం మారుతోంది. సృష్టి, స్థితి, లయ ఇవి ఎప్పటికీ కొనసాగుతూనే ఉంటాయి. సూర్యుని శక్తి కూడా మారుతుంది. అది పరమ అగ్ని నుండి స్థూల అగ్నిగా మారింది. అయినప్పటికీ దాని మూలం దివ్యమే. ఇప్పుడు ఒక క్షణం కళ్ళు మూసుకోండి. మీ గుండె మధ్యలో ఒక ప్రకాశవంతమైన వెలుగును ఊహించుకోండి. ఆ వెలుగు సూర్యుని నుండే వస్తోంది అని భావించండి. ఆ వెలుగు మీ శరీరాన్ని నింపుతోంది. మీ మనస్సును పవిత్రం చేస్తోంది. మీ ఆత్మను శాంతితో నింపుతోంది. లోలోపల పలకండి, నేనే ప్రకాశం, నేనే శాంతి, నేనే దివ్య చైతన్యం. 3 సార్లు మనస్సులో చెప్పండి, పరం శాంతి, పరం శాంతి.